ఒక వ్యక్తి ఒక సుత్తి ఒక శీల తీసుకున్నాడు. శీల తెలుసు కదా, శీల తీసుకున్నాడు, సుత్తి తీసుకున్నాడు. ఆ గోడకి మేకు పడాలనుకున్నాడు. గోడకి మేకు పడాలని మేకు తీసుకొని కొట్టడం ప్రారంభించాడు. అయితే మేకు ఏమైపోయిందంటే బెండ్ అయిపోయింది. బెండ్ అయిపోయిన వెంటనే ఏంటి గోడకి ఎక్కడ గోడలోకి వెళ్ళడం లేదనుకొని దాన్ని తీసుకొని మరలా దాన్ని తట్టాడు. మరలా గోడకేసి కొట్టడం ప్రయత్నం చేసినప్పుడు మరలా అది ఏమైందంటే బెండ్ అవుతూనే ఉంది. అయితే ఆ మేకుల్లో ఒక స్థలంలో ఏముందంటే బలహీనత అనేది ఉంది. అయితే ఆ విధంగానే ప్రతి వ్యక్తిలో కూడా ఒక బలహీనత ఉన్నది, ఒక ధైర్యం కోల్పోయే పరిస్థితి కూడా ఉంటుంది. అయితే ప్రతి వ్యక్తి ఏదో ఒక బలహీనతలో ఉంటున్నాడు. అయితే ఆ బలహీనతను ఆధారం చేసుకొని ఆ బలహీనతను మరి ఆసరాగా తీసుకొని ఈ లోకంలో సాధారణుడు ప్రతి ఒక్కరిని ఏం చేస్తున్నాడంటే భయపెడుతున్నాడు, మరి లొంగ తీసుకుంటున్నాడు, తనకిష్టం వచ్చినట్లుగా చేసేటట్టు, తనకిష్టం వచ్చినట్లుగా వారిని ఉపయోగించుకుంటూ ఉన్నాడు. ఈరోజు నీ బలహీనత ఏమిటో, మరి నువ్వు ఏ విషయంలో బలహీనుడుగా ఉన్నావో, మరి ఏ విషయంలో భయపడుతున్నావో ఒక్కసారి ఆలోచన చేసుకోమని ప్రభువు నామములో నేను తెలియజేస్తున్నాను. సాధారణంగా మనల్ని ఎప్పుడైనా కానీ బలహీనపరచాలని, మనం భయపడుతూ ఉండాలని, మనం ఓడిపోతూ ఉండాలని, మనకు ఏది జరగకూడదు, మేలు జరగకూడదు, ఆశీర్వాదం రాకూడదు, మన కుటుంబం క్షేమాన్ని మనం చూడకూడదు, మనం అనారోగ్యంగా జీవించాలి, ఇవన్నీ తన యొక్క ఆలోచన. అయితే మనం బలహీనులుగా ఉండడం దేవునికి ఇష్టం లేదు, మనం భయపడుతూ ఉండడం కూడా మనకు దేవునికి ఇష్టం ఉండదు. ఇక్కడ ఒక వ్యక్తి భయపడుతున్నాడు, ఎందుకంటే తన మీద యుద్ధంలో పోరాడాల్సిన పరిస్థితి, యుద్ధం చేయాల్సిన పరిస్థితి. అయితే అతను బలహీనంగా ఉన్నాడు, ధైర్యం చాలా లేదు. అయితే దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తుంది, నీవు బహువీడవు, భయపడకుము, నీకేం కలగతుంది? శుభము కలుగును, శుభమగును. భయపడాల్సిన అవసరం లేదు, నీకు శుభం జరగతుంది. నువ్వు బలహీనంగా ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు బలపరచబడతావు, బలాన్ని నువ్వు పొందుకుంటావు, నువ్వు ధైర్యంగా జీవించగలవు, నీకు శుభం కలగతుంది, నీకు మేలు జరగతుంది, నీకు మంచి జరగతుంది, నీకు సహాయం అనేది వస్తుంది అని ఇక్కడ మనము స్పష్టంగా చూస్తూ ఉన్నాం. నువ్వు బలహీనమైన పరిస్థితుల్లో ఉంటే దేవుడు నిన్ను బలపరుస్తాడు, ఆయన నీకు ధైర్యం ఇస్తాడు, శుభము నీకు ఆయన అనుగ్రహించే రోజు రానే వచ్చింది. అయితే నువ్వు ధైర్యంగా బ్రతుకు, బలంగా బ్రతుకు, దేవునికి ప్రియుడిగా నువ్వు జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఇక్కడ చూడండి, ఒక మాట పైన 13వ వచనంలో చూస్తే, మీకాయులను ఒకడు నాకు సహాయం చేయవచ్చును. ఈరోజు దేవుడు ఏదో ఒక రూపంలో నీకు సహాయం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు సహాయం అనేది రావడం లేదే, నాకు మేలు చేసేవారు నాకు కనుమరుగ్గా ఉన్నారే, నన్ను బలపరిచేవారు నాకు దూరంగా ఉన్నారే అని అనుకుంటూ ఉన్నట్లయితే నీకు దేవుడు సహాయం చేయడానికి ఒకరిని పంపించబోతున్నాడు. అది ఏ విధంగా సహాయం వస్తుందో, ఏ విధంగా నీకు మేలు జరుగుతుందో, ఏ విధంగా నీకు ఒక గొప్ప కార్యం జరుగుతుందో నీవు ఊహించని విధంగా దేవుడు చేస్తాడు. నువ్వు ఊహించని మార్గంలో దేవుడి కార్యం జరుగుతుంది, నువ్వు అనుకోని రీతిలో దేవుడి కార్యం జరుగుతుంది. నీవు అసలు అనుకోవు, ఈ విధంగా నాకు సహాయం వస్తుందని నువ్వు అనుకోవు. దేవుడు ఆశ్చర్యంగా నీకు దేవుడు కార్యం చేయబోతున్నాడు, అయితే అద్భుతం చేయబోతున్నాడు. అయితే నువ్వు బలంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, నిబ్బరంగా నువ్వు జీవించాలి. అలా నువ్వు స్థిరపరచబడినప్పుడు దేవుడు నువ్వు ఊహించని విధంగా దేవుడు కార్యం చేయడానికి, నీకు శుభం కలిగించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడని ఈ సందర్భంలో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను.